प्रभा दिव्यकायं प्रकेति प्रदायं भजे वायुपुत्रं भजे वालकान्तं भजे मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां पादात्मनं श्रीराम राम रामेति रमे राम राम सहस्रनाम सकलकार्यजां देवता श्रीराम राम रामेति रमे राम राम सहस्रनाम राम महावीरं ब्रह्म विष्णुवादिनाथराम राजाधिराजाय प्रसन्न साहिने नमः वयं वै श्रवणाय ब्रह्मसमये कामाय सुरो वै सुन्दराय वै श्रवणाय महाराजाय नमः राघवं दशरथात् जय श्री राम 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 ఓకేనా వీడియో తీసినా ఫోటో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లాగే ఈరోజు కూడా మంగళవారం ఏప్రిల్ నెల చైత్రమాసంలో 4వ మంగళవారం ఈరోజు. ఈ నెల వచ్చే మంగళవారంతో చైత్రమాసం వెళ్ళిపోతుంది. తర్వాత ఏప్రిల్ నెల వెళ్ళిపోయి మే నెల వస్తుంది. అయితే ఈరోజు శ్రవణ నక్షత్రం, తర్వాత నవమి అన్నీ కలిసి వచ్చినటువంటి శుభకరమైనటువంటి రోజు వాళ్ళు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో వచ్చినటువంటి కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రంగా ఈరోజు చెప్తారు. శ్రవణ నక్షత్రం నవమి తిథి అంటే మనకు శ్రీరామం అయిపోయి కూడా ఇప్పటికి కరెక్ట్గా 15 రోజుల సమయం వస్తుంది. అక్కడ కూడా అటువంటి శుభకరమైనటువంటి రోజుగా ఈరోజు మంగళవారం మనకు అన్నదానం చేయించినటువంటి భక్తులు కొత్త సందీప్ రెడ్డి ధర్మపత్ని ఆర్తిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేయించారు. తర్వాత మంగమ్మ గారు మదనపల్లి వాసులు వారు కూడా ఆర్థిక సహకారాన్ని ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి సకల శుభాలు కలగాలని మరి ప్రతి మంగళవారం కూడా అన్నదానానికి మేమిస్తామంటూ చాలామంది ఫోన్ చేస్తూ అడుగుతున్నారు. ఇటువంటి మంగళవారాల్లో అన్నదాన కార్యక్రమం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేయడం మహాపుణ్యమైనటువంటిది. అన్నదానాల్లో కూడా అన్నదానం గొప్పదంటారు. అన్నప్రసాదాన్ని నలుగురికి పంచి పెట్టడమే.
అటువంటి అన్న కార్యక్రమాన్ని ఈరోజు అన్నప్రసాదాన్ని చేయించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని. వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. వారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, కానీ వారికి ఈరోజు అవకాశం వచ్చింది. ఈరోజు కూడా మరి ఆ ప్రాంతం నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు, అన్నదాన కార్యక్రమం రేపు వారం కావాలి స్వామి అని. లేదండి ఆల్రెడీ ఉన్నారు అని చెప్పేసి అన్నాం. వారికి అది వచ్చే వారం ఆ తర్వాత వారం స్వామి ఎప్పుడు అభయం ఇస్తే అప్పుడు ఉంటుంది. కాబట్టి అన్నప్రసాదం అనేది చాలా విశేషమైనటువంటిది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని జాగ్రత్తగా స్వీకరించండి. అన్నప్రసాదాన్ని కింద వేస్ట్గా పారేయకండి. చాలామంది పారేస్తున్నారు, ఎక్కువగా పెట్టించుకుంటున్నారు కూరగాయలు అన్నం అవన్నీ కూడా. అలా పారేయకుండా వెనక వాళ్ళకి వచ్చే విధంగా అన్నప్రసాదాన్ని స్వీకరించండి. ఇత్తల్లో అటు దూరంగా వేయండి. చెప్పులు లేకుండా రావాలి. చాలామంది చెప్పులు వేసుకొని వస్తున్నారు. కింద ఎండ కాలుతుంది కదా అనుకోవచ్చు, కానీ ఎండ కాలినా కానీ అన్నప్రసాదం భగవంతుడి కాబట్టి చెప్పులు లేకుండా వచ్చి అన్నప్రసాదం స్వీకరించాలి. అలాగే మనకు అన్నదానానికి మరి వారం వారం విస్తరాకులు వాడుతూ ఉన్నాం. మరి అన్ని రకాలుగా అది పనికిరాలు అని చెప్పడంతో గతంలో కొంతమందికి ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎవరన్నా భక్తిపూర్వకంగా అన్నప్రసాదానికి ప్లేట్లలో ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. దానికి గతంలో ఒక 11 ప్లేట్లు ఇచ్చారు, స్టీల్ ప్లేట్లు. ఒకళ్ళు మొన్నటి వారంలో 5 గ్లాసులు ప్లేట్లు ఇచ్చారు. అలాగే ఈరోజు కూడా ఏ ఊరు హనుమంతులు కూడా కొండయ్యగూడెం వాళ్ళు మిత్రులంతా కలిసి ఒక 99 స్టీల్ ప్లేట్లు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని. అలాగే మరి మనం కూడా ఎంతో కొంత ఇస్తే చాలా బాగుంటుంది అనేది స్వామి సంకల్పం. మన శక్తి మేరకు ఏదో ఒకటి, ఒక ప్లేట్ ఇచ్చినా 2 కానీ 5 కానీ 11 కానీ 20 కానీ, ఎవరు ప్లేట్లు కాకపోయినా ఏదో ఒక వస్తువు లాంటిది కూడా మనం కూడా సమర్పించుకోవచ్చు, ఇక్కడ కానీ ఎక్కడైనా మీరు. కాబట్టి ఈ అన్నప్రసాదాన్ని విశేషంగా ఈనాడు స్వీకరిస్తున్నటువంటి వారు, అన్నదానం ఏర్పాటు చేసినటువంటి వారు, అలాగే స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి వాటిలో అరటి పళ్ళు, కదలీ ఫలం, అరటి పళ్ళు కూడా వచ్చాయి. ఇవాళ అరటి పళ్ళు దాతలకు కూడా సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. వారికి అన్నప్రసాదంతో స్వామి యొక్క అభయం అందజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దయచేసి నిదానంగా లైన్లో రండి. అందరికీ అన్నప్రసాదం వస్తుంది. చూడకుండా రాగండి. ఒకరి తర్వాత ఒకరు రండి. వడ్డించే వారు కూడా కొద్దిగా వడ్డించండమ్మా. వాళ్ళు ఎక్కువ వడ్డించేసరికల్లా వాళ్ళు ఎక్కువ వేసారంటే మేము అందుకే పారేస్తున్నాం అని చెప్పి కొంతమంది అంటున్నారు. వాళ్ళు మన మీద కాంప్లైంట్ మంచి పెడుతుంటే రుచికరంగా పెడుతుంటే వాళ్ళే ఎక్కువ పెట్టారంటే తినలేకపోయాం అని పోయిన వారు ఒక ఆయన అంటుండే. అట్లాగా అని చెప్పేసి అన్నారు. జై శ్రీరామ్. ఎవరన్నా స్వామి ఉన్నారా? పొద్దున చిన్న రండి అమ్మా, నిదానంగా రండి. బొమ్మ వచ్చింది. ఒకసారి పట్టం చేస్తురా, పట్టం చేస్తురా. నిదానంగా నిదానంగా నీడ పోండి. చెట్ల కిందకి నాడు కాకుండా